మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో యాక్చువల్గా నిన్న సాయంత్రం నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నాకు చాలా మెసేజెస్ అనేవి కామెంట్స్ కానీ వస్తూ ఉన్నాయి. కరెంట్ సిచ్యువేషన్కి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏంటి నెక్స్ట్, ఏంటి ఎలా జరగచ్చు ఏంటి అనేది. సో చాలామంది వెల్విషర్స్ కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా కొంచెం ఆస్ట్రాలజికల్గా దీన్ని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు అని అందరూ అడుగుతున్నప్పుడు నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే ఒక వెల్విషర్కి ఇవాళ జరగబోయే విషయం గురించి చెప్పాను. నేను చెప్తున్నా మళ్ళీ 2019లోనే షష్టగ్రహ కూటమి ప్రభావం జరుగుతుంది డిసెంబర్లో. దాని పర్యావసనాలు నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మేలో ఉండబోతున్నాయి అని నేను చేసే వీడియోస్ ఇక్కడ పెడుతున్నా. డెఫినెట్గా మీరు ఆ వీడియోస్ కింద లింక్స్ అన్నీ ఇస్తా. 2019లో షష్టగ్రహ కూటమి గురించి మనం ఎలా చెప్పగలిగాం, మార్చి, ఏప్రిల్, మేలో అక్కడ జరగబోతున్న ఇన్సిడెంట్స్ని ముందుగానే ఎంతమంది దానివల్ల జాగ్రత్త పడ్డారు. చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, కానీ ఏంటంటే ఎవ్వరూ కూడా షేర్ చేయడానికి కానీ, సో ఎక్కువగా దాన్ని అలాంటి మంచి సబ్జెక్ట్ని స్ప్రెడ్ చేయడానికి అప్పుడు అంతగా వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవటం వల్ల కూడా ఏమిటి అనుకోవచ్చు. బట్ నేను మళ్ళీ చెప్పా, మొన్న 2025 మార్చ్ 29, 30 వెరీ 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 ఇంపార్టెంట్ డేట్స్ అని అన్ని రాసులకి నేను చేశా. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ మార్చ్ 29, 30 మళ్ళీ షష్టగ్రహ కూటమి జరగబోతుంది. శని రాహుల ఇది జరగబోతుంది. నవగ్రహ వీక్షణ కన్యారాశి మీద ఉంటుంది. సో ఎప్పుడైతే మీనరాశి రిప్రజెంట్ స్కై, ఆకాశంలో ఏదైనా జరగచ్చు. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను దీన్ని గెస్ చేయడానికి, అబ్జర్వ్ చేయాలి అని చేసిన వీడియోలు అనేక ఉన్నాయి ప్రతి వీడియోలో. అలాగే 29, 30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని నేను అప్పుడే షష్టగ్రహ కూటమికి సంబంధించి నవగ్రహ దృష్టి ఏదైతే కన్యారాశి మీద ఉందో, సో ఈ టైంలో చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ నేను అవేర్నెస్ క్రియేట్ చేయడం, చెప్పడం కూడా జరిగింది. సో అలాగే డెఫినెట్గా ఇక్కడ నెక్స్ట్ కూడా మనం చూసిన సందర్భంగా మార్చి 29 ఒక్కొక్క పరిస్థితి కూడా డెఫినెట్గా చాలా ఘర్షణలు అనేవి ఎటువైపు నుంచైనా మనకు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుంది? 2029, 30 నవగ్రహ దృష్టి కన్యారాశి మీద. ఆ ప్లేస్ మేన్ రాశి అనేది 12th హౌస్ అవుద్ది. 12th హౌస్ అంటే రిప్రజెంట్స్ ఆకాశంలో ఏదైనా జరగచ్చు అని ముందుగానే మనం షష్టగ్రహ కూటమిని, పంచగ్రహ కూటమి నడుస్తుంది. మార్చి 30 అయిపోయినా కూడా ఏప్రిల్లో కూడా పంచగ్రహ కూటమి నడుస్తుంది. నెక్స్ట్ మేలో కూడా చతుర్గ్రహ కూటమి నడుస్తుంది అని ప్రతి మంత్లీ రాశి ఫలాల్లో, వీక్లీ రాశి ఫలాల్లో నేను చెప్తూనే ఉన్నా. సో అది ఎంతవరకు ఆస్ట్రాలజికల్గా యొక్క సబ్జెక్ట్ని, దీన్ని కొంచెం ఎవరైనా సరే కొంచెం దీని మీద గౌరవం ఉంచి ఎవరైనా సరే తెలుసుకుంటే ఎంత మంచి సబ్జెక్టు, రూపాయి ఖర్చు లేకుండా ఎన్ని అద్భుతాలని మనం ముందుగానే కనుక్కోవచ్చు, జాగ్రత్తగా ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. సో అలాగే ఇక్కడ మనం మెయిన్గా చూస్తే మన నవగ్రహ ఆకార మండలాలు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా గురుడు ఉత్తరం వైపు దిశగా ఉంటాడు. ఉత్తరం దిక్కుగా ఆయన ఫేస్ ఉంటుంది, ఉత్తరం దిక్కుగా ఆయన చూస్తుంటాడు. జనరల్గా మధ్యలో మనకి నవగ్రహాల్లో మధ్యలో సూర్యుడు ఉంటే, పశ్చిమాన శని ఉంటే, తూర్పున శుక్రుడు ఉంటే, ఉత్తరాన గురుడు చూస్తుంటాడు. మేనరాశి గురువు యొక్క స్వక్షేత్రం. ఇక్కడ జరిగింది కూడా ఉత్తర దిశగానే. అంటే షష్టగ్రహ కూటమి 2029, 30 ఏదైతే జరిగిందో ఆ 2029, 30 ఒక్కొక్కటిగా ఫస్ట్ అక్కడ రాహు ఉన్నాడు, అలాగే ఆ తర్వాత బుధుడు రావటం, తర్వాత రవి రావటం, తర్వాత శుక్రుడు రావటం, తర్వాత శని రావటం, తర్వాత చంద్రుడు రావటం, ఒక్కొక్క గ్రహంగా 29 నుంచి 30 వరకు ఈ 2 రోజులు కూడా కన్యారాశి మీద ఆస్పెక్ట్ ఏదైతే నవగ్రహ దృష్టి ఉందో అప్పటి నుంచే వీళ్ళ యొక్క స్కెచ్ అనేది స్టార్ట్ అయింది. ఉత్తరం వైపు నుంచి అందరూ వచ్చారు, తప్పకుండా ఉత్తరం వైపు నుంచి అందరూ వచ్చారు. ఎప్పుడైతే 29, 30 నెమ్మదిగా కన్యారాశి అంటే ఆ ప్రాంతాన్ని నేను ముందే చెప్పా, మేన్ రాశి అనేది ఆకాశం, స్కై, కన్యారాశి అనేది రిప్రజెంట్స్ మెర్క్యూరీ, కమ్యూనికేషన్. సో ఇక్కడ మనకి తేలిందంటే దేశాల మధ్య కమ్యూనికేషన్స్ తెగిపోవటం, అనవసరమైన ఈ యొక్క ఘర్షణలు చెలరేగటం అనేది మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇది ఎప్పటిదాకా ఉండొచ్చు? డెఫినెట్గా ఎనీ ఇంటెలిజెన్స్ ఎవరైనా సరే ఇది ఆస్ట్రాలజికల్గా నేను ఇందాక చెప్పిన ఏదైతే ఆ 2019 డిసెంబర్లో షష్టగ్రహ కూటమి గురించి నేను ముందుగానే
నెల ముందుగా నేను చెప్పిన వీడియోని మీరు గుర్తించండి. తప్పకుండా నేను చెప్పినట్టు ఉత్తరం వైపు నుంచి ఏదైతే అక్కడ అనంతనాగ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఉత్తరం వైపు నుంచి ఏ రాకపోకలు జరిగాయి, మార్చి 29 నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు కూడా అక్కడ ఎవరెవరు నక్కున్నారు, ఎక్కడెక్కడ ఫ్రీక్వెంట్ గా కదలికలు జరిగాయి అనేది మీరు ఉత్తరం వైపు నుంచి అనంతనాగ్కి ఉత్తరం వైపున ఏ దిక్కులు మీరు అక్కడ కొంచెం వాటి ట్రేస్ చేసినట్టయితే కనుక కమ్యూనికేషన్ పరంగా కానీ వాళ్ళ మూలాలు కానీ ఆధారాలు కానీ ఇంకా కొన్ని దొరికే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఇక్కడ షష్టగ్రహ కూటమి కంప్లీట్ అయిపోతూ ఉంటాం, పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి ఉంటూ ఉంటాం. సో ఇలాగా ఈ ఇన్సిడెంట్ అయ్యాక మాత్రం వాళ్ళు దిక్కులుగా ఒక్కళ్ళుగా విడివిడిగా ఎక్కడి పడితే అక్కడికి స్ప్రెడ్ అయిపోవటం అనేది జరిగి ఉండొచ్చు. కాబట్టి నా యొక్క ఆస్ట్రాలజికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఉత్తరం వైపు నుంచి అనంతనాగ్కి ఆ పహల్గావ్కి వెళ్ళే దారిలో మీరు ఒక్కసారికి మార్చి 29-30 నుంచి కనుక అక్కడ జరిగిన రెక్కి కానీ ఫ్రీక్వెంట్గా అక్కడ మీకు అనుమానాస్పదంగా ఎవరైతే అక్కడ ఏదైనా మీకు జరిగినట్టయితే వాళ్ళ రాకపోకలు మీరు ఏదైనా కొత్తవి గమనించి ఉన్నట్టయితే కనుక మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఇది డెఫినెట్గా ఈ విషయాన్ని మనం ఈజీగా ఛేదించగలుగుతాం. సో దీని ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉండొచ్చు ఏంటి అని మనం చూసినప్పుడు ఒక 1 month మాత్రం శని రాహువులు అయితే జరుగుతున్నంత సేపు కూడా మే 30వ తారీఖు వరకు శని రాహువులు అయితే జరుగుతున్నంత సేపు మనం కనుక సంయమనంగా లేకపోయామా చాలా 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 ఇక్కడ మనకి కొన్ని వికారమైన పరిస్థితులు కూడా జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. నేను చెప్తున్నా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ రోజున ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి 100 మెసేజ్లు వస్తే 90 ఇవే ఉంటున్నాయి. సో ఇది మన యొక్క నైబర్స్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, లేకపోతే మనం వాళ్ళ షాపులో కూడా పనిచేయచ్చు, కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర కూడా మనం పనిచేయచ్చు, చుట్టూతా మనకి మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, ఇంకా చాలా మంది ఇలాగా మనకి సహచరులుగా ఉండొచ్చు, ఆఫీస్లోనో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ చాలా చాలా వల్గర్గా మీడియా కూడా సంయమనం పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో అసలు ఆ లాంగ్వేజ్ మీడియా జనరల్గా ఉన్నది చూపిస్తే చాలు. జర్నలిజం అనేది మనకి కోపం, మనకి ఆవేశం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కోపం ఆవేశం ఒక జర్నలిస్ట్కి అలాగే ఒక నార్మల్గా ఎవరన్నా చూసే పర్సన్కి తేడా ఉండాలి. అది లేకుండా తమ్ముళ్ళేసి పెట్టేసేసి గ్రూపుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఈ షాపుల్లో కొనద్దు, వాళ్ళ దగ్గర రానివద్దు, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇలా దెబ్బ కొట్టేద్దాం అని ఇలా మనం ఈ ధోరణిలో అందరూ కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్తే తప్పకుండా మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే ఇక్కడ మనకి చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఈ ఒక్క 1 month శని రాహులు ఇతరులు క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మాట్లాడినప్పుడు ముఖ్యంగా సెక్యులర్ అనుకుంటూ అనేకమైన ముద్రలు వేయడానికి దీనికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నానో ఒక ముక్క చెప్తా. సో ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో డెఫినెట్గా అంత బ్యాలెన్స్డ్గా అంత చాకచక్యంగా వీళ్ళ పని మనం పట్టగలుగుతాం. అలా కాకుండా మనమే ద్వేషాన్ని పెంచుకుంటూ వీళ్ళ పట్ల వెళ్ళాం అనుకోండి, సో అది మాత్రం తప్పకుండా మనమే మత ఘర్షణలకి తెలియకుండా ఊతమిచ్చినట్టు ఉంటుంది. ఎక్కువగా రద్దీ ప్లేసులకి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది ఈ 1 month. కాబట్టి ఎవరికి వాళ్ళు సామాజిక బాధ్యత తీసుకోవాలి. గవర్నమెంట్ తీసుకునే బాధ్యత అది తీసుకుంటుంది, కానీ మోర్ రెస్పాన్సిబిలిటీ అనేది సమాజానికి ఉండాలి. నేను చెప్తున్నా, సహస్రగాయత్రి చేసుకునే ఒక బ్రాహ్మణుడిగా చెప్తున్నా, సెక్యులరిజము ఇది అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా నేను అనేకమైన వీడియోలు చేసేవాడిని. కానీ నాకు ఎప్పుడూ కూడా ఎందుకులే ఇలాంటివి మాట్లాడితే అనవసరంగా మనం మళ్ళీ ఇలాంటి ముద్రలు పడతాయని. కానీ ఒకటి గమనించండి, ఇది మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన నైబర్స్లో ఉండొచ్చు, మన ఆఫీస్లో పనిచేసే చోట ఉండొచ్చు, ఇలా చాలామంది ఉండొచ్చు. అలాగే ఈ సమయంలో అందరి మీద కంటే హిందువా అనే కదా వాళ్ళు అంతగా పగ తీర్చుకుంది. దానిలో ముందుండేది వివక్ష గురి చేశాడు అని చెప్పి ఎప్పుడు ముందుంచేది బ్రాహ్మణునే. కాబట్టి అందరూ పోరాడతారంటే నేను ఎందుకు వద్దంటా, కానీ సంయమనం అనేది అవసరం. ఇది అనవసరంగా 190 మందికి స్ప్రెడ్ అయిపోయాక ప్రతి ఒక్కళ్ళు మనసులో ద్వేషాలు పెంచుకున్నాక
అందరినీ దూరం పెట్టడం మొదలుపెట్టి నిజంగా మనం అలా చేస్తే కనుక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళు పతనానికి గురవుతారు. ఆ పతనానికి గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ తిరిగి మన మీదే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. ఇక్కడ మెయిన్గా ఇది ఏదైతే ఉందో ఇంకా మళ్ళీ 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 జరగకుండా మోడీ గారు తప్పకుండా మంచి యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవాలి. 100% యాక్షన్ ప్లాన్. దీనికి ప్రజలందరూ సహకరించాలి. సంయమనంగా ఉంటూనే మనం రద్దీ ప్లేసులకి వెళ్లకుండా, అంటే ఈ టైంలో మనం అంతగా వాళ్ళని అన్నీ కట్ చేసి మనం అంతా చేతులు కట్టేశాక ఇక్కడ మనకి చూస్తూ ఉంటే సో ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చింది కూడా మేమే అని అక్కడ రక్షణ మంత్రి చెప్పారు. అలాగే టెర్రరిస్టులకు నిధులు కూడా మేము ఇప్పించామని ఆయన చెప్పాడు. ఇలా వివిధ రకాలైన మెసేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అంటే చాలా మనకి సమాచారాలు వస్తూ ఉన్నాయి, వీడియోస్ వస్తూ ఉన్నాయి. కానీ దానిలో అతను ఆ నేత ఎలా మాట్లాడాడు, ఈ నేత ఎలా మాట్లాడాడు, ఇది ఇలా మూడింది, ఇవన్నీ కాదు. ప్రతి 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 లీడర్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఇది కుటుంబంలో ఒకళ్ళకి జరిగినంతగా అందరూ కూడా హట్ అవుతున్న విషయం. ఎవ్వడు ఉపేక్షించడు. కానీ సర్వేజన సుఖినో భవంతు అనుకుంటూ ఇప్పటికి కూడా ఏంటండి మాటలు, ఎవరికి కావాలండి సెక్యులరిజం, ఏం మాటలు. కానీ దానికి మనం ఎంత ఇదిగా ఆలోచించినా కూడా అది వికృతంగానే దానికి పర్యవసానాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అమాయకులు ఎవరైనా అమాయకులే. వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎలా వెళ్ళారు, అసలు దీన్ని మొత్తాన్ని ఏం చేయాలి. మనం కనుక ఈ శనిరాహులు ఇది కంప్లీట్ అయ్యే లోపల ప్రభుత్వానికి కొంచెం సహకరించి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు పక్కన ఉన్నది ఏం జరుగుతుంది సెన్సిబుల్ ప్లేసెస్లో పోలీసుల నిఘా కంటే, ఎన్ఐఏ నిఘా కంటే, ఇంటెలిజెన్స్ నిఘాల కంటే సమాజం దృష్టి, మీ నిఘా, మీ చుట్టుపక్కల నిఘా మీకు మీరుగా ఉంచుకోవటం అనేది చాలా మంచిది. కాబట్టి సోషల్ గ్యాదరింగ్స్కి ఎక్కువ సెన్సిటివ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో, సెన్సిటివ్గా ఈ విషయాలకి సంబంధించి వెరీ వెల్ నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి డెఫినెట్గా హిందూస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా మనం జరిగిన దానికి కూడా కొంచెం థ్రెట్ ఉండే ఉంటుంది. కాబట్టి సుమోటోగా తీసుకుని వాళ్ళకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కానీ ఏదైనా ఇచ్చి వాళ్ళని కొంచెం సంయమనంగా సమాజానికి సంబంధించి ఎటువంటి అవాంతరాలు జరగకుండా, సోదర భావం దెబ్బతినకుండా, సెక్యులరిజానికి నేను మళ్ళీ చెప్తున్నా, సెక్యులరిజానికి వంట పాడుతున్నాడు, సెక్యులరిజం నిందాబాడు అంటున్నాడు అని అనుకుంటే చెప్తున్నా, శని రాహులు ఇది కనుక ఈ 1 month సంయమనంగా లేకపోతే ప్రతి ఇలాగే 100కి 90 మెసేజ్లు పంపించుకుంటా పక్కన మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటే అది రేపొద్దున చాలా 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 పెద్ద డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇదివరకు మనకి లేని మన ఫ్రెండ్స్లోనో లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలోనో లేని ద్వేషం ఒక్కసారిగా మనం చూపించకూడదు, తప్పది. సో ఏదంటే అక్కడ జనరల్గా ఇక్కడ హిందుత్వానికి సంబంధించి అసలు హిందూ దేశంలో ఏ విధమైన రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి మళ్ళీ అక్కడ కూడా ఒక హిందువుగా అందరినీ ప్రొటెక్ట్ చేసుకున్నాం, వాళ్ళకి మనకి తేడా లేకుండా నాశనం చెయ్యాలనే దిశగా ఆ ఆలోచన అనేది రావటం అనేది అంత సమాజ శ్రేయస్కరం కాదు అనేది నా భావన. సో మెయిన్గా ఏంటంటే మనం అంత సైలెన్స్గా ఉంటే కనుక పాకిస్తాన్కి సంబంధించి మన గవర్నమెంట్ అలానే అంత లైన్లో తీసుకొస్తుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆస్ట్రాలజీ పరంగా పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని ఎన్నో ఇలాంటివి ముందుగా జరిగేవి మనం రికగ్నైజ్ చేసి వీడియోలు అందించడం జరిగింది. కాబట్టి ఆస్ట్రాలజీని, దాని యొక్క గౌరవాన్ని, దాని యొక్క విద్వత్తుని, దానికి ఉన్న పవర్ని గ్రహించి నేను చెప్పినట్టు ఉత్తరం వైపున కొంచెం అటువైపు కాన్సన్ట్రేషన్ చేసి అనంతనాగ్ నుంచి ఉత్తరం వైపున వచ్చే ప్రదేశాలన్నీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది స్ప్రెడ్ అయిపోయాక వీళ్ళు ఏ స్టేట్లో పడితే ఆ స్టేట్లో ఉండొచ్చు. శని రాహులు ఇది జరుగుతుంది కాబట్టి ఏ స్టేట్లో అయినా ఈ 1 month మన సంయమనంగా లేకపోతే ఇబ్బంది కలగచ్చు. అప్పటిదాకా మన వైపు ఎవరైతే కాచు కూర్చున్నారో ఇదంతా ఇతనే చేయించాడు, ఇదంతా ఎవరి వల్ల జరిగింది, అనవసరమైన బ్లేమింగ్ గేములు నడవటం వల్ల
మనకి అనవసరమైన మత ఘర్షణలు లేస్తే తప్పించి పట్టుకోవాల్సిన వాళ్ళు పట్టుకోవు, అసలు పని అవ్వదు. కామ్గా ఉందాం, సోషల్ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేద్దాం. ముందుగా మీడియాలో ఆ పిచ్చి పిచ్చి మాటలు, ఆ భాష అవన్నీ కూడా కొంచెం మార్చి కొంతవరకు మెయిన్గా ఏదో చిన్న చితక ఏదో చేసుకునేవాడికి మనకి కొంచెం తేడా ఉండాలి అన్నట్టు అందరూ కూడా ఎవ్రీ పొలిటీషియన్, లీడర్, ఇన్ఫ్లుయెన్సర్, ఎనీ బిగ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ విధమైన సంయమనాన్ని అందరికీ కూడా అలవర్చే ప్రయత్నం చేస్తా సమాజంలో మనం ఎక్కువ వికృతానికి ఈ సమయం ఛాన్స్ కాబట్టి ఎలా అయినా అక్కడ దాకా వచ్చాక ఎలా అయినా చేయడానికి సిద్ధపడతారు కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వ బాధ్యత కంటే, ప్రభుత్వ నిఘా కంటే మన నిఘాని పెంచుదాం. పెంచి ఎక్కడేం జరుగుతుంది సున్నితమైన ప్రదేశాల్లో చక్కగా ఉంటూ మనం దాన్ని కనుక ఒక్క 1 month జాగ్రత్తగా ఉంటే ఏదీ కాదు, ఏమీ అవదు. ఒక్క 1 month కనుక జాగ్రత్తగా లేకపోతే డెఫినెట్గా ఇది మోర్ డిస్టర్బెన్స్ని మన సామాజిక పరంగానే మనకు క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో ఆ లెవెల్లో వాళ్ళు దాన్ని టర్న్ చేసే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో కాబట్టి నేను జనరల్గా వాళ్ళని తప్పకుండా ఇంతగా ఇచ్చాం, దేశం మొత్తం జల్లుమనేంత తీవ్ర ఘటనని ఎవడు దానికి ఎవడు కూడా వంట పాడుతున్నాను మాత్రం అనుకోకండి. నా యొక్క ఆలోచనని కొంచెం అర్థం చేసుకోండి. సో కాబట్టి అందరూ కూడా వీళ్ళని ఎలాగ మనము డెఫినెట్గా ఇక్కడ జరుగుతున్న కదలికల్లో ఎవరెవరు మెయిన్ పార్ట్స్ ఉన్నారో వాళ్ళు బయటికి రాకుండా అనవసరమైన మత ఘర్షణ కలిగినప్పుడు అసలు విషయం బయటికి రాదు. నేను చెప్పాలనుకుంది చెప్పా, కానీ నేను సెక్యులరే అనుకుంటారా? ఎప్పుడు నేను ఇలాంటి వీడియో చేసినా దీనికి వ్యూస్ రావు, ఎవరు చూడరు, షేర్ చేయరు, మంచి చెప్తే ఎవడో వినడం ఫస్ట్. సో కాబట్టి 1 month కేర్గా ఉన్నాను అందరూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.